తలసీమియా అంటే జీవితాంతం పోరాడాల్సిన యుద్ధం. ప్రతి నెల రక్తం మార్చాలి, చికిత్స చేయించాలి, ఔషధాలు, పర్యవేక్షణ ఇవన్నీ అవసరం. ఒక చిన్నారి బతకాలంటే ఒక కుటుంబం ప్రతిరోజు యుద్ధం చేయాలి. అటువంటి పరిస్థితుల్లో బాధితులకు అండగా నిలబడిన నాయకుడు జి కిషన్ రెడ్డి. కిషన్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్న రోజుల్లో తలసేమియా పిల్లల తల్లిదండ్రుల బాధలను దగ్గరగా చూశారు. పేద కుటుంబాలు పిల్లల ఆరోగ్యం కోసం ఆస్తులు అమ్ముకోవాల్సిన దుస్థితి ఉండేది. అలాంటి పరిస్థితుల నుంచి విముక్తి కల్పించేలా కిషన్ రెడ్డి ఒక రకంగా ఉద్యమమే చేశారు. రాష్ట్రాన్ని కదిలించిన మొదటి నాయకుడు ఈయనే. ఈ పిల్లలకు ఆర్థిక సహాయం ఇవ్వాలి అని అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని స్వయంగా కలిసి డిమాండ్ చేశారు. అక్కడే ఈ సేవాయాత్ర మొదలైంది. తర్వాత ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ గారితో కలిసి గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించారు. పోషకాహార లోపంతో గుండె సమస్యలతో బాధపడుతున్న వేలాది పిల్లలకు వైద్యం అందించేందుకు వందలాది గ్రామాల పర్యటనలతో 3,000 మంది చిన్నారులను గుర్తించి భారీ సర్వే చేయించారు. ఆ తర్వాత అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన చారిత్రాత్మక ధర్నా రాష్ట్ర ప్రభుత్వాన్ని కదిలించింది. పిల్లలకు ఉచిత చికిత్స తప్పనిసరిగా అందించాలని కిషన్ రెడ్డి చేసిన డిమాండ్ అప్పటి పాలకులకు కనువిప్పు చేసింది. చివరికి అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు తెలుగు రాష్ట్రాల్లో గుండె సంబంధిత సమస్యలతో బాధపడే పిల్లలకు ఉచిత చికిత్స చేయిస్తామని ప్రకటించారు. అదే ఈ పోరాటం కిషన్ రెడ్డి గారి మొదటి విజయం. తర్వాత రెయిన్బోలో ప్రత్యేక వార్డు ఏర్పాటైంది. కిషన్ రెడ్డి గారు ప్రతి నెల ఆసుపత్రికి వెళ్లి పిల్లల ఆరోగ్యం అడిగి తెలుసుకుని తల్లిదండ్రులకు ధైర్యం చెప్పి ఆశ నింపి అక్కడ ఓ కుటుంబ సభ్యుడిలా అనునిత్యం కలిసిపోయేవారు. నేను మందకృష్ణ మాదిగత్వ గారితో కలిసి గుండె జబ్బులు ఉన్నటువంటి పిల్లల కోసం ఏదైతే ఆందోళన చేసి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఒప్పించి వేలాది మంది పిల్లలకు ఉచితమైనటువంటి గుండె ఆపరేషన్ చేయించడానికి ఆ రోజు ప్రభుత్వాన్ని ఒప్పించామో. సేవ అక్కడే ఆగలేదు. ఇప్పుడు ఇదే సేవ దేశవ్యాప్త మిషన్గా మారింది. ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆదేశాలతో కోల్ ఇండియా ప్రారంభించిన తలసేమియా బాలసేవ యోజనతో ప్రతి పిల్లలకు 10 లక్షల వరకు ఆర్థిక సహాయం అందుతుంది. దేశవ్యాప్తంగా 17 ఆసుపత్రులతో ఒప్పందాలు కుదిరాయి. ఇప్పటి వరకు 800 మంది పిల్లలకు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్, వందలాది కుటుంబాలకు కొత్త కాంతులు, కొత్త జీవితాలు. ఇప్పుడు రెయిన్బో హాస్పిటల్ కూడా ఈ జాతీయ సేవలో భాగమైంది. కిషన్ రెడ్డి గారి కృషి పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపింది. ఈరోజు నాకు మరొకసారి సంతోషంగా ఉంది. నేను ఈరోజు మంత్రిగా ఉన్నటువంటి మా శాఖ ద్వారా తెలంగాణలో ఉన్నటువంటి తలసేమియా పేషెంట్స్ కి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ కోసం, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ కోసం హైదరాబాద్ లో ఉన్నటువంటి రెయిన్బో హాస్పిటల్ తో ఎంఓఏ చేసుకోవడం అనేటువంటిది నాకు మంత్రిగా ఇంతకంటే వేరే అవసరం లేదు. అద్భుతమైనటువంటి సంతోషము ఈరోజు నాకు కలుగుతుందనే విషయాన్ని సందర్భంగా. తలసేమియా మాత్రమే కాదు, మోదీ ప్రభుత్వం ఆరోగ్య రంగాన్ని పూర్తిగా మారుస్తుంది. ఆయుష్మాన్ భారత్తో ప్రతి కుటుంబానికి 5 లక్షల ఆరోగ్య బీమా అందిస్తుంది. 1.75 లక్షల కోట్ల ఖర్చుతో దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 42 కోట్ల మందికి ఉచిత చికిత్స అందించింది. మిషన్ ఇంద్రధనుష్తో టీబీ ముక్త్ భారత్ నిర్మాణం కోసం దేశవ్యాప్తంగా కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తాయి. ప్రతి జిల్లాకు వైద్య వసతులు విస్తరించింది. దేశాన్ని హెల్త్ హబ్ ఆఫ్ ది వరల్డ్గా మార్చే దిశలో భారత్ ముందుకు సాగుతుంది. తలసేమియా పిల్లల కోసం పోరాడిన వ్యక్తి నుండి నేడు దేశవ్యాప్తంగా చికిత్స అందించే కేంద్ర మంత్రిగా మారిన కిషన్ రెడ్డి గారు సేవను నినాదం చేయలేదు, సేవను జీవన విధానంగా మార్చుకున్నారు.